హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. రైట్, ఈ వీడియోలో ప్రతి ఒక్క పర్సన్కి డిఎస్సి నోటిఫికేషన్ రానే వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండబోతుందా, ఉంటే ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది, మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారం అనేక రకాలమైనటువంటి సోషల్ మీడియా రూపంలో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నిజమా అబద్ధమా, ఏ రూపంలో ఉంటుంది ఏంటి, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకుందాం. అయితే ఈ మధ్యకాలంలో 2500 డిఎస్సి నోటిఫికేషన్ అని, 10,000 నోటిఫికేషన్ అనేసి ఇవి వింటున్నాం. అయితే దీన్ని బట్టి ఎన్ని వేల పోస్టులు ఉంటుందో విషయానికి పక్కన పెడితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండబోతుందని అందరికీ అర్థమైంది. అయితే ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో పాటు గుర్తుపెట్టుకోండి, దీంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో ఇది నిజమేనా? ఎస్, వార్తల్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది వాస్తవమేనా అంటే వాస్తవమే. సో 100% ఇది వాస్తవమే. అయితే ఇప్పుడు గతంలో మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉండేది, 100 మార్క్కి ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని మార్కులకు ఉండబోతుంది? సో మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 2 పేపర్లు ఉంటాయిగా, ఇది పేపర్ 1, ఇది పేపర్ 2 అని నిర్వహిస్తారా? దీనికి 100 మార్క్స్ నిర్వహిస్తారా? మరి దీనికి 100 మార్క్స్ నిర్వహిస్తారా ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త ఓపికతో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నాం. మరి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ముఖ్యంగా దీనితో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండబోతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది కూడా ఉండబోతుంది. అయితే రెండూ కలిపి గుర్తుపెట్టుకోండి, రెండూ కలిపి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇక్కడ 75 + 75కి రెండు కలిపి 150కి పెడతారా? ఓకేనా? లేదా 50 మార్క్స్ కలిపి 100 మార్క్స్కి పెడతారా? లేదా 100 మార్క్స్ మరియు 100 మార్క్స్ పేపర్ 1, 2 కలిపి 200 పెడతారా అనేది క్లారిటీ ప్రభుత్వం నుంచి రాలే. అయితే మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇలా పెడితే, లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి 100 మార్క్స్ పెట్టి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి 150 పెడతారా? ఏ రూపంలో కండక్ట్ చేస్తారు అనేది మాత్రం, ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 100%గా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, కమింగ్ టు ది పాయింట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఈ రెండింటికి సంబంధించింది. ఒకవేళ 100, 150 ఈ రూపంలో కండక్ట్ చేసినా, లేదా ఈ రూపంలో కండక్ట్ చేసినా, ఈ రూపంలో కండక్ట్ చేసినా, ఏ రూపంలో కండక్ట్ చేసినా సిలబస్ ఏంటి ఇస్తారు అనేది అవగాహన అయితే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాం, ఆల్రెడీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి సిలబస్ ఏంటి అనేది తెలుసు. అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఒకరు నిర్వహించిన దాంట్లో సిలబస్ ఏంటి ఉంటుంది తెలుసు. అయితే ఇది ఎవరికి సార్? ఇది ముఖ్యమైన సందేహం ఏంటంటే ఇది ఎవరికి ఉంటుంది, ఎవరు రాయాలి? ఈ మధ్య కాలంలో మనకి మెగా డిఎస్సిలోనే ఇది ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఆపారు. ఏంటి సార్? ఇప్పుడు రాయబోతున్నటువంటి ఎస్జిటి, అలాగే ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఒక లాంగ్వేజ్కి సంబంధించిన, అంటే తెలుగు, హిందీ, తమిళ్, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్ టీచర్ తప్ప మిగతా వారు సోషల్ సైన్స్ స్ట్రీమ్కి, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్కి సంబంధించిన ప్రతి ఒక్క టీచరు
ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అలాగే టీజీటీ, అలాగే పీజీటీ, అలాగే ప్రిన్సిపల్, అంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క పర్సన్కి ఇప్పుడు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండబోతుంది అనేది అయితే క్లారిటీగా వినిపించింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇది ఈ సిలబస్ రూల్స్ రెగ్యులేషన్ అనేది రానున్నటువంటి డిఎస్సిలో అయితే మార్పు జరుగుతుంది, కానీ ఒకే ఒక డిఎస్సిలో మార్పు అయితే జరగదు. కాబట్టి ఇంతకుముందు మీరు ఏ సిలబస్ అయితే నేర్చుకున్నారో అదే సిలబస్. అందుకోసమే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ రూపంలో వస్తుంది, నేను మీకు అందిస్తాను. కాకపోతే అది జెన్యున్గా 100% పర్ఫెక్ట్ అయితేనే నేను వీడియో చేసి పెడతాను, లేకపోతే అయితే మాత్రం లేదు. ఐ డోంట్ లైక్ టు డూ ఏ వీడియోస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్. సో అది తెలుస్తుంది, ఎందుకంటే ప్రశాంత్ సార్కి ఒక వెయిటేజ్ అంటూ ఉంటుంది. సార్ చెప్పారంటే మ్యాక్సిమం అది కన్ఫర్మేషన్ అయితే తప్ప లేకపోతే చెప్పరండి. సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, లేకపోతే లేదు. అయితే ఇది మాత్రం జెన్యున్ ఇన్ఫర్మేషన్, ఏ రూపంలో పెడతారు అనేది కండక్ట్ అయితే తెలియదు. సో ఈదర్ దిస్ ఆర్ దిస్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏబిసిడిలో 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ ప్రభుత్వం చూస్ చేసుకుంటుందో చూడాలి. దానికోసం ప్రభుత్వ నిర్ణయం బట్టి ఉంటుంది. అయితే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్, అలాగే అతి త్వరలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క పర్సన్కి అయితే యూస్ఫుల్. ఆల్రెడీ లాంచ్ చేసాము, మరికొంచెం దానిపైన ప్రత్యేక శ్రద్ధ అయితే వహించి లిటరేచర్ పార్ట్ పైన ఎక్కువ, మెథడ్ పార్ట్ పైన ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. టీజీటీకి అలాగే త్వరలో పీజీటీ కూడా లాంచ్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్క, అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకుంటే మీకు ఇప్పుడు 299 రూపీస్కి వస్తుంది. లేదు కంప్యూటర్ ప్లస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తీసుకుంటే 499 రూపీస్కే ఈ పొంగల్ ఆఫర్ రూపంలో మేము అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పర్సన్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి కోర్స్ పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అందుకోసమే ఇది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయిన తర్వాతే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మరికొన్ని వివరాలు మీకు ముందుకు తీసుకొస్తాను. ఏదేమైనా ప్రశాంత్ సార్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు. అనేక విధాలుగా మీకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు కావాలో నా నుండి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేయడానికి మీ ముందు ఉంటాను. అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు, అక్కడ వస్తున్నటువంటి రెస్పాన్స్ అండ్ రిప్లై బట్టి నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను. కానీ ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి తగ్గట్టు కూడా మేము ముందుకు వస్తాం. సో రైట్, సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క పర్సన్కి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి డియర్ టీచర్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఈ వీడియోని యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మరికొంతమంది షేర్ చేసి వీడియోని ప్రతి ఒక్కరి అవగాహన కల్పించడానికి అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.